చెప్పారు అయ్యా మీకు అందజేయుటకు ఈ ఉదయకాలమున మేము ఆయా ప్రాంతాల నుండి వచ్చి ఉన్నాము. దేవుని యొక్క వాక్యంలో ఇలాగున్నది, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా, సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ప్రసాదిస్తాను అని యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో సెలవిచ్చారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చాడని దేవుని వాక్యము చెప్తూ ఉన్నది. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్తి అంగీకారానికి యోగ్యమైనది అని దేవుని యొక్క వాక్యంలో 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పాపం అనగా ఏమిటి అంటే ఆజ్ఞ అతిక్రమమే. దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమే. పరిశుద్ధంగా మానవుడు జీవించాలని దేవుడు కోరినప్పుడు ఆ విధంగా పవిత్రంగా నీతితో భక్తితో మానవుడు జీవించలేకపోవడమే ఆజ్ఞ అతిక్రమము. ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుని వాక్యములో 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు సుస్పష్టం చేశాడు. కనుక దేవుని వాక్యంలో మనం గమనిస్తే మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఇలా ఉన్నది, సకల దుర్నీతి పాపము లోపల నుండి అనగా మానవుని యొక్క హృదయంలో నుండి దురాలోచనలు, దొంగతనములు, జారత్వములు, వ్యభిచారములు, అలాగే మత్తతలు, అలరితో కూడిన ఆటపాటలు, సమస్త కల్మషము, వేషధారణ, ఇవన్నీ మానవుని యొక్క హృదయంలో నుంచి బయటకు వచ్చి ఆ మానవుడినే అపవిత్రపరుస్తాయని దేవుని వాక్యం సెలవిస్తాం. ప్రవహించే జలయేరై రావాలి జీవనదిలా మమతాకు యేసయ్యా, నీవే నా ప్రాణము,
పరిచర్య అంతట్లో మీరే తోడు నడిపించమని మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రతి సువార్త కార్యక్రమాల్లో మీ సన్నిధి తోడు ఉంచమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆయన చల్లబడినటువంటి మీ యొక్క పరిశుద్ధ వాక్యం ప్రభా ఈ ప్రాంతంలో నూరంతలుగాను వెయ్యంతలుగాను ఫలించి ప్రతి ఒక్కరూ విశ్వసించి ప్రభా మీరు మాపై చూపినటువంటి ప్రేమను వాడు గుర్తెరిగి మీ యొక్క మాకు అభివృద్ధి పరిచి ప్రభా అయా తన గ్రామాలను రక్షణ కలుగు చేయమని కూడా కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రాంతంలో నాయన మమ్మను స్వార్థ ప్రకటించడానికి నడిపించిన నీ ప్రేమకై స్తోత్రాలు తండ్రి. నాయన విలుచున్నటువంటి వారికి కనువిప్పును కలిగించండి. నీ వాక్యం ఎంతో శక్తి గలది ప్రభా. నాయన హృదయములను నాయన బాగు చేయగలిగినటువంటిది, జీవితాలను మార్చగలిగినటువంటిది, రోగములను స్వస్థపరచగలిగినటువంటిది నాయన. వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా స్వామి ప్రతి ఒక్కరు వాక్యమే శరీరధారి కృపాశక్తి సంపూర్ణంగా మనం ఆ యేసు ప్రభు ఈరోజు నీ ఇంట్లో నీ ఇంటి దగ్గర నీ వాకిట్లో